లేఖనాల్లో మనం చూసినట్లయితే ముగ్గురు యోసేపులు ప్రాముఖ్యమైన వారిగా కనబడతారు. పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపు గురించి, ఆదికాండంలో ఉన్నటువంటి యోసేపుని గురించి అనేక పాఠాలు మనం వింటాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ ఇద్దరు యోసేపుల గురించి మనం చూసినప్పుడు ఒక విచిత్రమైనటువంటి కథనాన్ని మనం చూడొచ్చు. ఈ ఇద్దరు యోసేపులు యోసేపుతో యేసు ప్రభు భూలోకంలోకి రాకముందు నిర్ణయింపబడ్డటువంటి ఒక వ్యక్తి, అలాగే ఆయన మరణం పొందక ముందు మరి యొక్క యోసేపు అనగా మరణం పొందిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని కాపాడడంలో ఉన్నటువంటి మరి యొక్క యోసేపు అని మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంది ఇద్దరిలో. మనం కానీ చూసినట్లయితే అననీయ అనే పేరు గల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పౌలు రక్షింపబడినటువంటి సమయంలో ఒక అననీయ ఉన్నాడు. సంఘంలో అననీయ అనే కుటుంబం కూడా ఉంటా ఉంది. ఇలాగ మనం కానీ చూస్తా వెళ్ళినప్పుడు ఈ యోసేపుల గురించి కానీ మనం చూసినప్పుడు చాలా వ్యత్యాసము, ఆశ్చర్యము, దేవుడు ఏర్పాటు చేసుకునే విధానం చాలా విచిత్రంగా ఉంటాయి. కొంతమంది రక్షింపబడ్డ తర్వాత మేము పలానా దగ్గర నుంచి వచ్చేమని అతిశయం పడతారు. కాదు కానీ దేవుడు ఫలానా వ్యక్తిని పిలిచినప్పుడు ఏ విధంగా ఆ వ్యక్తిని స్థానిక సంఘంలో వాడుకుంటాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది ఈ యేసేపుల యొక్క జీవితంలో మనం చూస్తాం. మనం వెంకరెడ్డి బ్రదర్ చెప్పినట్లుగా మొదటి ఫోటోలో మరియ భర్త అయినటువంటి ఒక యేసేపు, ఇతడు చాలా పేదవాడు. ఇంకో విధంగా చెప్పాలంటే అతను వడ్రంగి పని చేసేటువంటి వాడు, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, అతడు యేసు ప్రభు భూలోకానికి రావడానికి దేవుడు చేత ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి అరిమతయ్య యోసేపు. అరిమతయ్య అనే దానికి అది ఊరి పేరు. ఇంకో విధంగా చెప్పాలంటే అది పాత పేరు రామ అన్నమాట. అనగా సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు సొంత ఊరు రామ అని మనకు తెలుసు. ఆ ఊరి వాడైనటువంటి వాడు ఈ యొక్క అరిమతయ్య యోసేపు. ఇప్పుడు చాలా ధనవంతుడు. మొదటి చెప్పుకున్నటువంటి మరియ భర్త అయినటువంటి యోసేపుతో కానీ పోల్చినట్లయితే ఇతనికి బాగా చదువుకున్నవాడు, గొప్పవాడు. అంత మాత్రమే కాదు, ఆ దినాల్లో సన్నిహితుడిని అనగా 70 మందితో ఒక సభ ఉండేది. ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఇప్పుడు పార్లమెంట్ అని ఏ విధంగా పిలువబడుతున్నామో ఆనాడు గొప్ప వ్యక్తులతో, ఆలోచన పరులతో, విద్వాంసులతో, పరిచయులతో కూడినటువంటి ఒక సభ సన్నిహిద్రిన్ సభ. దాంట్లో 70 మంది ఉంటారు. ఆ 70 మందిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇదిగో ఈ అరిమతయ్య యోసేపు అని మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన కుమారుని లోకానికి వచ్చేటప్పుడు ఒక పేద యోసేపును ఎన్నుకున్నాడు. అదే సమయంలో ఒక గొప్ప యోసేపును కూడా ఎన్నుకున్నాడు. అయినా పేదవాడు, వడ్రంగి పనిచేసేవాడైన యోసేపు తన కుమారునికి ఈ లోకానికి రావడానికి దేవునికి కావాల్సి వచ్చింది. అదే సమయంలో యేసు ప్రభు మానవులందరి పాపపరిహారార్థం
ఆ కలువరిగిరిలో ప్రాణం పెట్టిన తర్వాత ఆయన దేహాన్ని సంరక్షించడానికి ధనవంతుడైనటువంటి యేసేపు కావాల్సి వచ్చింది. ఇద్దరు కావాల్సి వచ్చింది. ఇద్దరు సమానమే దేవుని దృష్టిలో. ఇద్దరికి దేవుడు అదిగో మనం పరలోకానికి పోయినప్పుడు ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఇతడు పేదవాడని లేకపోతే నిరుపేదని దేవుడు తోసివేయలేదు మరియ భర్త అయినటువంటి యేసేపుని. అతడు ధనవంతుడని గొప్పవాడని సన్నిహితుల సభలో ప్రాముఖ్యమైనటువంటి వాడని ఇదిగో అతన్ని మరెక్కువగా హెచ్చించలేదు దేవుడు. ఇద్దరిని సమానంగా దేవుడు లేఖనాల్లో రాయించి పెట్టాడు. కనుక భూలోకంలో మనం కూడా ఎవరు ఎటువంటి స్థితిలో నుండి రక్షింపబడినా అది మన అతిశయానికి కారణం కాకూడదు, మన యొక్క గర్వానికి కారణం కాకూడదు. మనం ఇదిగో ఏదో పలానా దాంట్లో నుంచి వచ్చేవని దానికి మనం ఉప్పొంగడానికి ఆస్కారం ఏదీ లేదని దీనిని బట్టి మనం చూస్తా ఉన్నాం. అందుకనే పౌలు చెప్తాడు పత్రికల్లో, మీరు ఏ స్థితిలో నుంచి పిలువబడ్డారో ఆ స్థితిలో ఉండడానికి మీరు ఇదిగో నిలిచి ఉండి అని చెప్తాడు. అలాగా అట్లయితే ఇదిగో ఇద్దరు యేసేపుల గురించి మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఏ విధంగా ఏ సందర్భంలో వారిని పిలిచాడో వారు ఆ స్థితిలో నిలిచి ఉండి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు లోకానికి వచ్చేటప్పుడు వారు దేవుని ఆజ్ఞకు శిరసావహించి ఆ సమయంలో వారి పాత్రను నిర్వహించిన వారుగా ఉంటున్నారు. అది మాత్రమే కాదు ప్రియులారా, వీరిద్దరి యొక్క జీవితాల్లో మనంగా చూసినప్పుడు మొదటగా ఇదిగో మరియ భర్త అయినటువంటి యేసేపు గురించి మనం చూస్తున్నాం. ఒక మాట ఈ ఇద్దరు యేసేపుని గురించి వ్రాయబడింది. మొదటగా మనంగా చూసినట్లయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 19వ వచనంలో ఈ యేసేపుని గురించి ఒక మాట రాయబడ్డది. ఏమని రాయబడ్డది నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో, ఆమె భర్త అయిన అనగా మరియ భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండెను అనే మాటను చదువుతున్నాం. అదే సమయంలో మనం ధనవంతుడైనటువంటి యేసేపు లేకపోతే అరిమితయ్య యేసేపుని గురించి మనం చదివినప్పుడు ఇదిగో లోకాసు వార్తలో 23వ అధ్యాయం 50-51 వచనాలు గారు మనం కానీ చదివితే అతని గురించి అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. నేరుగా నీతిమంతుడు అనే లేఖనాల్లో రాయబడిన వారు మొత్తం 8 మంది ఉన్నారు. తర్వాత మీరు లెక్కేయండి. ఆ 8 మందిలో ఇదిగో ఈ ఇద్దరు యేసేపులు లెక్కకు రాబడ్డారు. అనగా పేదవాడైనటువంటి మరియ భర్త అయినటువంటి యేసేపు నీతిమంతుడే. అదే సమయంలో ఇదిగో సన్నిహితుల సభలో ఉన్నటువంటి ఆ యొక్క యేసేపు కూడా ఇదిగో మనం చూస్తున్నాం సజ్జనుడును నీతిమంతుడై ఉన్నాడని మనం చూస్తున్నాం. దేవుడు తన కుమారుని లోకానికి పంపినప్పుడు ఆయన మరియ గర్భంలో జన్మించినప్పుడు ఆ శిశువుకి ఆ తల్లికి భద్రత కావాల్సి వచ్చింది. అట్లయితే ఈ పేదవాడు వడ్రంగి ఏం చేస్తాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఇదిగో ఈ వడ్రంగి అయినటువంటి ఈ యేసేపుకి దేవుని యొక్క కాపుదల ఉంది, దేవుని యొక్క భయం ఉంది, దేవునికి లోబడే స్వభావం ఉంది, దేవుని మాటకు వ్యతిరేకత చూపినటువంటి మనస్తత్వం ఉంది. కనుక ఈ యొక్క మరి యొక్క భర్త అయినటువంటి యేసేపుని గురించి మనం ధ్యానించేటప్పుడు ఇదిగో ఈ యేసేపులో అన్ని గుణ లక్షణాలు ఉంటా ఉన్నాయి. వాస్తవంగా ఇద్దరిని గురించి మనం చెప్పుకోవాలంటే 2 పాఠాలు ఉంటున్నాయి. దేవుడు మనకు సమయాన్ని అనుకూలపరిచే కొలది ఇదిగో మొదటి యేసేపుని గురించి మనం చూస్తా ఉన్నాం. ఈ యేసేపుని గురించి మనం చూసినప్పుడు
అతను మనంగా చూసినట్లయితే ఆ వంశావళిలో రాయబడిన తర్వాత ఆ పేర్లు ఆ పత్రికలో రాయబడినటువంటి యేసేపుగా ఉంటానన్నాడు. యేసు ప్రభు వంశావళిలో లెక్కింపబడినటువంటి యేసేపుగా ఉంటున్నాడు. ఇదిగో నీతిమంతుడైనటువంటి ఆ యేసేపు గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా మనం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని మనం చూస్తున్నాం. అట్లయితే ఇదిగో మనకు ఆశీర్వాదకు కారణమైనటువంటి యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి యేసేపుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకెంత ఆశీర్వాదకరమో చూడండి. ఈ యేసేపు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అంత స్పష్టంగా వ్రాయించాడంటే, దేవుని మాటకు లోబడినటువంటి యేసేపుగా మొదట మనం చేస్తున్నాం. చూడండి, ఈ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనము ఈ రెండు కలుపుకొని ఈ యేసేపుని గురించి మనం చూసినట్లయితే 4 గుణ లక్షణాలు ఉంటున్నాయి. 4 ప్రత్యక్షతలు ఈ యేసేపుకి దేవుని దూత ద్వారా బయలుపరచబడ్డాయని మాట. అందుకని వాస్తవానికి మలాకీ గ్రంథం నుంచి మనం కానీ మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు చీకటి కాలం అని మనం చూస్తున్నాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి సమూయేలు గ్రంథం వరకు కొన్ని వందల సంవత్సరాలు ఉంటున్నాయి. దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని మాట లేదు, దేవుని వాక్కు బయలు వెళ్ళడం లేదు, దేవుడు ఇశ్రాయేలు వారితో మాట్లాడడం లేదు. అట్లయితే ఇదిగో పేద కుటుంబంలో ఉన్నటువంటి యేసేపుకి, ఎక్కడో మారుమూల గ్రామంలో వడ్రంగి పని చేసుకునేటువంటి యేసేపుకి దేవుని దూత ప్రత్యక్షమైంది. అనగా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారికి, దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన మాటలకు విధేయత చూపించే వారికి దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుందని మనం చూస్తున్నాం. కొంతమంది ఇలాగంతా మనం చూస్తున్నాం, దేవుడు నాతో మాట్లాడడం లేదు, వాక్యం చెప్పడానికి నాకు చేత కాదు. కొంతమంది దేవుని మాటలు చెప్పడానికి లేదు లేదు. మొదటగా దానికి ఇన్కన్సెన్స్, దానికి ఆటంకాలు ఏంటంటే మనము ఆయనకు మాట వినేదానికి లోబడ్డం లేదు. మొదటగా ఆయన మన హృదయంలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకు మనం చెవి ఎక్కడం లేదు. అందుకనే ఇక్కడ మనం చూద్దాం, నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నేను నింపుతున్న లేఖనం చెప్తూ ఉంది. మన నోరు తెరవడానికి మనం ఒప్పుకోవడంలే, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఒప్పుకోవడంలే, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా దానికి మనం చెవి ఎగ్గడంలే. అందుకని దేవుడు మనతో మాట్లాడడానికి ఆటంకాలు ఇవన్నీ ఉన్నాయని మనం చూస్తాం. అయితే యేసేపుకి మనంగా చూసినట్లయితే ఈ 4 ప్రత్యక్షతల్లో మరియ భర్త అయినటువంటి యేసేపు ఒక్క మాట కూడా ఎదురు చెప్పిన వాడుగా మనం చూడం. దూత చెప్తూ ఉండగా ఆ మాటలకు లోబడి అతడు ఇదిగో వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. మొదటి ప్రత్యక్షత మనం చూసినప్పుడు ఇంతకుముందు ఈ యేసేపుని గురించి చెప్తూ నేను చెప్పాను, ఈ 4 ప్రత్యక్షతలు ఎలాగా ఉంటా ఉన్నాయి. మొదటిసారి నెమరు వేసుకుని మనం ముందుకు వెళ్దాం. మొదటి అధ్యాయం మత్తయి సువార్తలో మనం కానీ చూసినట్లయితే మరియను విడనాడాలనుకున్నాడు. ఎందుకు రహస్యంగా విడనాడాలనుకున్నాడు? ఆమె ప్రధానం చేయబడింది. తర్వాత ఇదిగో ఆమెను గురించి ఇదిగో వారి ఊరందరూ చెప్పిన ఆమె గర్భవతి అని తెలిసింది. వాస్తవంగా గర్భవతి అయితే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి, వివాహం కాకముందు అలాగైతే కొట్టి చంపబడాలి. అట్లయితే నీతిమంతుడైన యేసేపు ఆమెను అవమానపరచకూడదని రహస్యంగా విడనాడాలని ఇష్టపడ్డాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఎందుకు ఇతడు నీతిమంతుడుగా అన్నాడంటే
దేవుని వాక్యంలో రాయబడిందంటే రెండు మాటలు మనం చూస్తున్నాం. ఒక మాట సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 17వ వచనంలో ప్రేమ అనేక దోషములను కప్పుననే మాటను మనం చూస్తున్నాం. అనగా అతడు ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. అనగా దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షమై చెప్తూ ఉంది, ఏసేబు ఏసేబు, ఇదిగో ఆమెను నువ్వు వదలవద్దు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. నీవు రహస్యంగా విడనాడాలని అనుకుంటున్నావు కదా, ఇదిగో నీవు ఆమెను, ఇదిగో ఆమెను విడిచిపెట్టి నీ పాటికి నీ వెళ్ళాలనుకుంటున్నావు కదా, అది అన్నిటికీ కూడదు అని ఎప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై చెప్పబడిందో అతనికి, ఇదిగో ఆ అష్యూరెన్స్, ఆ నిశ్చయత దేవుని వాక్యం లేకపోతే దేవుని దూత చెప్పడం ద్వారా అతనికి ఏర్పడ్డాలి. అట్లయితే ఆమెను విడనాడకూడదు, అనగా ఆమె మీద ప్రేమ పుట్టింది అనే మాటలు మనం చూడండి. దేవుని వాక్యము మన హృదయాల్లో మనం కానీ ఉంచుకున్నట్లయితే ప్రేమ పొంగేదిగా ఉంటుంది. అందుకని మనం చూస్తున్నాం రోమాపత్రికలో పరిశుద్ధాత్మ హృదయంలో ప్రేమ కుమ్మరించాడు అనే మాట రోమాపత్రికలో మనం చూస్తాం. అట్లయితే ఇదిగో ఆమె నిరస్తురాలు కాదు, ఆమె తప్పు చేయలేదు అని నిర్ధారణ చేసుకుని ఇదిగో ఈ యేసేపు ఏ విధంగా చేస్తున్నాం. ఒకటి. రెండవది వచ్చేసి దేవుని లేఖనం కూడా నెరవేర్చబడాలి. ఎందుకంటే ఈ ఇద్దరు యేసేపుల గురించి మనం చూసినప్పుడు అనేకమైనటువంటి లేఖనాలు, పాత నిబంధనలో ఉండే లేఖనాలు నెరవేర్చబడాలి. అందుకని మనం కానీ గమనించినట్లయితే 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో ఆయన లేఖనం ప్రకారము మరణం పొందాడు, ఆయన లేఖనాల ప్రకారం ఈ లోకానికి వచ్చాడు, లేఖనాల ప్రకారం ఆయన మరణం పొందాడు, లేఖనాల ప్రకారం ఆయన లేచాడు, లేఖనాల ప్రకారం అనే మాట తరచూ మనం చూస్తున్నాం. ఊరికే కాదు, యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది, లేఖనాలు ఏం చెప్తున్నాయో. రెండవది, ఇదిగో ఈ యేసేపుని గురించి మనం చూసేటప్పుడు రెండవ ప్రత్యక్షత ఇంకొకటి, ఈ 2వ అధ్యాయంలోనే యేసేపుని గురించి మనం చూసినప్పుడు అక్కడ ఆ ఇంటిలోనికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. వారు ఎక్కడైతే అక్కడ ఉన్నారో వారు ఆ తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించే సమయంలో అక్కడ వారికి చోటు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 1వ అధ్యాయంలో కొంచెం సంశయం పొందాడు కానీ యేసేపు, మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతడు కొంచెం ధారాళంగా ఆలోచించే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఎంతో దూరం నుంచి ఇదిగో ఆ తల్లిని గలిలయ ఊరిలో నుంచి బెత్లెహేముకి తీసుకెళ్తూ ఉన్నాడు, గలిలయ నజరేతు నుంచి బెత్లెహేముకి తీసుకెళ్తూ ఉన్నాడు. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసేపుని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే అతడు నీతిమంతుడిని కాదు, కానీ అతడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడడం మాత్రమే కాదు, తల్లిని సంరక్షించేవాడుగా ఉన్నాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి పంపినప్పుడు ఆయతన్ని కూడా సంరక్షించేవాడుగా ఉంటున్నాడు. ఇది ఈ యేసేపులో మనం చూసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిరుపేదైనప్పటికీ కూడా అతడు ఏ విధంగా కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉన్నాడో అనే మాటలు మనం చూస్తున్నాం. సంరక్షించడానికి దేవుని మాటలకు లోబడ్డాడు, దేవుని ఆజ్ఞకు లోబడి ఆ యొక్క తల్లిని, ఆ శిశువుని కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి ముందుగా మనం చూసినప్పుడు ఇదిగో ఆమెని తీసుకుని వెళ్ళి గాడిద మీద ఎక్కించుకుని ఆ బెత్లెహేముకు వెళ్ళాడు. ఎంత కష్టపడి ఉంటాడో, అదిగాక నిండి చూడాలని తీసుకుని వెళ్ళడం ఏ విధంగా కాపాడు ఉంటాడో అనే విషయాలు మనం గమనించవచ్చు. ఆ తర్వాత ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించడానికి
వాళ్ళు అడిగినప్పుడు ఇదిగో స్థలం ఇస్తున్నట్లుగా మనం మీరెవరు, ఎందుకు వచ్చారు, ఏం ఆరాధించడానికి వచ్చారని ప్రశ్న వేయడం లేదు పిల్లరా. వారు ఆరాధిస్తూ ఉండగా, వారు దేవునికి కానుకలు అర్పిస్తూ ఉండగా, వారు సాష్టాంగపడి ఆయన ఆరాధిస్తూ ఉండగా వారికి చోటిచ్చినటువంటి యేసేపుగా మనం చూస్తాం. అట్లయితే పిల్లరా, మన కుటుంబాల్లో ప్రభువుని ఆరాధించే కుటుంబాలుగా ఉంటున్నాయి. ప్రభు ఆరాధించేదానికి లేకపోతే దేవుని బిడ్డ వచ్చేదానికి స్థలం ఇవ్వడానికి మన యొక్క ఇల్లు ఓపెన్ చేస్తుంది. ఎంత మామూలుగా ఆ పశువుల తొట్టి లేకపోతే ఒక ఇంట్లో ఉన్నాడని మనం చూస్తున్నాం, కానీ వా ఆ ఇరుకు ఇంట్లో వారందరూ ఆ ముగ్గురు వచ్చి దేవునికి లేకపోతే ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా వారికి స్థలం ఇచ్చినటువంటి యేసేపుగా మనం చూస్తున్నాం. ఎంత ఆ మంచి మనసు కలిగినటువంటి యేసేపు పిల్ల. పేదవాడే, అంత మాత్రమే కాదు, ఏమీ లేనివాడే, అంత మాత్రమే కాదు, కానీ ఇదిగో మనం ఇక్కడ మనం చూసినప్పుడు తన కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యం తనకు దొరికిందని ఎంతో సంతోషపడ్డాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉంటూ ఉండగా, ఇదిగో మరి తనతో కూడా ఉంటూ ఉండగా వారు ఆ సమయంలో ఆరాధించే వారితో సంతోషించినట్లుగా మనం చూస్తాం. వారు తిరిగి వెళ్ళిన తర్వాత రెండవ దూత ప్రత్యక్షం అవుతూ ఉంది. ఏం చెప్తూ ఉంది? ఇదిగో హేరోదు 3 సంవత్సరాల కింద ఉండే వాళ్ళని చంపబోతున్నారు, మీరు వెళ్ళి ఐగుప్తునకు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఇదిగో ఆ యొక్క ముందు ఒక ప్రయాణంలో నజరేతు నుండి బెత్లెహేముకు పోవడానికి ఎంతో జాగ్రత్త వహించినటువంటి యేసేపు ఇప్పుడు వీరిద్దరిని తీసుకొని ఐగుప్తులోకి వెళ్తూ ఉన్నారు. అనగా ప్రతి ప్రయాణంలో జాగ్రత్త వహించినటువంటి యేసేపుగా మనం చూస్తున్నాం. కుటుంబ ప్రయాణంలో వారిని ఏ విధంగా సంరక్షించుతూ ఉన్నాడు. శత్రువు యేసు ప్రభువును చంపాలని లేఖనాల్లో మనంగా చూసినప్పుడు మొదటి నుంచి ఇదిగో ఆ మగ శిశువు లేకపోతే స్త్రీ సంతానం అని ఏదైనా తోట చెప్పబడినటువంటి ఆ వాగ్దానాన్ని సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. యూదా జాతిని ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే నాశించడానికి కారణం ఏంటంటే వాడు దేవుని ప్రజలను, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలను, ఆయన చేత రక్షింపడినటువంటి ప్రజలను వెంటాడుతూనే ఉన్నాడు. ఇదిగో ఆ కార్యక్రమంలో సాతానుడు ఇక్కడ మనం హేరోదుని ప్రేరేపించి ఇదిగో మగ శిశువులందరినీ చంపమని చెప్పినప్పుడు యేసేపు ఎంత కష్టపడ్డాడో మనం చూస్తున్నాం. ఆ తల్లిని శిశువుని తీసుకుని వారు ప్రయాణమై ఐగుప్తులోనికి వెళ్ళారనే మాటను మనం చూస్తాం. అయితే మన ప్రయాణాలు ఎలాగా ఉంటుంది? దేవుడు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళమన్నాడు. మనకు ఒక ప్రదేశంలో ఉద్యోగం ఇచ్చి అక్కడ నిలబడమన్నప్పుడు దేవుని మాటకు మనం లోబడేవారు. యేసేపు అయితే ఇదిగో ఆమెను అవమానపరచవద్దు, ఆమెను చేర్చుకో, అంత మాత్రమే కాదు, ఇదిగో ఇది పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది ఆమె అన్నప్పుడు దానికి లోబడ్డాడు. ఇదిగో దేవుణ్ణి ఆరాధించే వారికి చోటిచ్చినటువంటి యేసేపు, ఇదిగో ప్రయాణంలో ఉన్నటువంటి యేసేపు మీ మాటలు నిజమే. భూలోకంలో మనము యాత్రికము పరదేశమే, నిరవరమైన పట్టణం మనకు లేదు. మనకు స్థిరమైనటువంటి పట్టణం పరలోకంలో ఉంది. దాని వైపు చూస్తూ ప్రయాణాన్ని కొనసాగించాలని మనం చూస్తాం. కాదు పిల్లరా, ఇదిగో ఆ సమయం అయినప్పుడు అక్కడ మనంగా చూసినప్పుడు ఐగుప్తులో నుంచి తోడుకుని రావడం
అనే మాట హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు నెరవేరినట్లుగా మనం చూస్తాం. మరలా ప్రత్యక్షమైన తర్వాత ఐగుప్తులో ఉంటూ ఉండగా దేవుడు అక్కడి నుంచి దేవుడు తన దూత ద్వారా మరలా ఐగుప్తులో నుంచి నజరేతుకి రమ్మని చెప్పి పిలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రయాణ పరంపరలో యేసేపుని గురించి మరొక మంచి మాట ఇక్కడ తెలుస్తుంది. ఏంటంటే అది లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటా ఉంది. ఏంటంటే ఆ 2వ అధ్యాయం 41, 42వ వచనంలో మనం కానీ చూసినట్లయితే పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెలుచుండిరి అనే మాట. వాడుకు చొప్పున ఏం చేస్తున్నారు? యెరూషలేముకి వెళ్ళేవారు. ఎందుకు వెళ్తున్నారు? పస్కా పండుగ ఆచరించడానికి వెళ్తుండేవారు కదా. 12 ఏళ్ళు అయిపోయినాయి ఇప్పుడు. అయితే దేవుని యొక్క క్రమాన్ని నేర్పించినటువంటి యేసేపుగా మనం మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఆ సున్నతి దినాల్లో 8వ దినాన్ని సున్నతి చేయించేటప్పుడు యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ పేదవాడనే మాటకు వారు కనిష్ట పక్షంగా ఒక జత గువ్వలైనా ఇవ్వ, అది పేదవారి యొక్క కానుక. అనగా ఆ కానుక ఒక కోడిదోడిని ఇవ్వచ్చు, మేకపోతినివ్వచ్చు, పొట్టేళ్ళనివ్వచ్చు, కానీ అంత ఇచ్చేటువంటి స్తోమత లేనటువంటి వారు వేసేది. అయితే ఇక్కడ ఒక జత గువ్వల్ని ఇచ్చి ఆయన్ని ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తాం. అనగా ఎంత కడు పేదవాడు అనే మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. అయినప్పటికీ కూడా దేవుడు తనకు అప్పగించినటువంటి పనిలో నిమగ్నమైనటువంటి యేసేపుగా మనం చూస్తున్నాం. ఎందుకు మరే భర్త అయిన యేసేపు అని చెప్తున్నానంటే ఇతను మనం కానీ చూసినట్లయితే ఆ క్రమం ప్రకారం మరొక భర్త అనగా యేసేపు పుట్టిన తర్వాత యేసేపుకి మరేలోకి మనం ఇంకా పిల్లలు ఉన్నారు, కానీ యేసు ప్రభు కన్యక వర్గంలో పుట్టిన తర్వాత అతడు ఆమెకు భర్త అయ్యాడు. అంతవరకు వారు ప్రధానం చేయబడ్డారు, కానీ యేసు ప్రభు మరీ గర్భంలో నుంచి లోకానికి వచ్చాడు. తర్వాత వారికి పిల్లలు పుట్టినట్లుగా మనం చూస్తాం. కనుక అంతవరకు అతడు మరియ భర్త అయినటువంటి యేసేపుగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక ఎంత నిష్కలంకంగా ఉన్నాడు, ఎంత దయార్థ హృదయుడిగా ఉన్నాడు, ఏ విధంగా నీతిమంతుడై ఉన్నాడు యేసేపు. దానితో పాటుగా ఇదిగో వాడుక చొప్పునంటే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చెప్తుందో అది చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఏటేటా యెరూషలేముకి వెళ్ళాలి, పస్కా పండుగకి వెళ్ళాలి. అనగా ధర్మశాస్త్రం కనీసం 3 పర్యాయాలు యెరూషలేముకి వెళ్ళాలి అనే దాన్ని వారు చేస్తున్నట్లుగా మనం చేస్తాం. వాడుక అనగా తన కుటుంబానికి నేర్పించినటువంటి యేసేపుగా మనం చూస్తాము. అట్లయితే ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేదవాడై ఉండొచ్చు, ఏమి లేనివాడై ఉండొచ్చు. ఇంకొకటి, దేవుడు ఎందుకు కార్పెంటర్నే లేకపోతే వడ్రంగినే ఎంచుకున్నాడంటే, శిల్పకారు లేకపోతే ఇంకా వేరే వాళ్ళని పండితుల్ని ఎందుకంటే మాట ఈ విధంగా మనం కానీ చూసినట్లయితే ఆ యొక్క కొయ్యకి ఉన్నటువంటి గుణ లక్షణాలు వడ్రంగికే తెలుస్తాయి. ఏ విధంగా ఒక వస్తువుని మలచాలో దాన్ని ఓపికగా చెక్కేటువంటి వడ్రంగి ఇదిగో ఈ వడ్రంగి పనిచేసే వాళ్ళని మనం చూస్తాం. ఉదాహరణకు చిత్తీము మనం కానీ చిత్తీ సరకు మాను కానీ తీసుకున్నట్లయితే అది ఏ విధంగా పనిచేస్తుందో,
ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత కాలం మన్నిక అవుతుందో, ఏ విధంగా వస్తువు తయారు చేసవచ్చు ఒక వడ్రంగికే తెలుస్తుంది. దాని యొక్క నాణ్యత తెలుస్తుంది. అనగా చిత్తీసారపు మాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దీనత్వాన్ని చూపుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకాన్ని విడి భూలోకానికి వచ్చాడో చూపుతా ఉంది. ఆయన ఏ విధంగా ఇదిగో భూలోకంలో మనుషులందరి ఎడల దయగలిగిన వాడో చూపుతా ఉంది. అంత మాత్రమే కాదు, దాని గట్టితనం తెలుస్తుంది అన్నట్లుగా ఆ వస్తువు యొక్క గట్టి, ఆ కొయ్య యొక్క గట్టితనం. అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి పాపముల నిమిత్తం ఆయన ఏ విధంగా కలవరిగిలో తన ప్రాణం పెట్టాడు, ఎటువంటి బాధను ఓర్చుకున్నాడు, అవమానం పొందాడు, ఉండకీళ్ళు ధరించుకున్నాడు, కొరడాదెబ్బలు తిన్నాడు, రక్తము చిందించాడు, చివరికి తన ప్రాణం పెట్టాడు. ఇదిగో అలాగా మంచి పడ్డానికి. ఇదిగో యేసేపుకు తెలుసు ఆ వడ్రంగి ఆ పని చేసేటప్పుడు కోయిలో ఉన్నటువంటి విశిష్టత. ఆ విధంగా యేసు ప్రభువుని భూలోకంలో ఉండగా పేదవాడైనప్పటికీ కూడా దేవుని చెప్పిన మాటకు విధేయుడైనాడు. యేసేపు తన కుటుంబంలో ఆరాధనకు చోటిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో యేసు ప్రభువుని తర్వాత తల్లిని 12 సంవత్సరాలు సంరక్షించినట్లుగా మనం చూస్తున్నాం. మనం చదువుకున్న భాగంలో 12 ఏళ్ళు జరిగాయి. 12 ఏళ్ళు యేసు ప్రభువుకు వచ్చినప్పుడు దేవాలయానికి ఎక్కి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళారు, తిరిగి వస్తున్నారు యేసేపు మరియులు. అయితే యేసు ప్రభు తప్పించుకున్నారు, కనబడలేదని చూస్తున్నాం. ఆయన వారు 3 దినాలే ప్రయాణం తిరిగి వస్తూ ఉండగా, కొంత దూరం 3 దినాల ప్రయాణం అయి తిరిగి వచ్చి అప్పుడు ఎత్తుకున్నారు యేసు ప్రభువుని. కనబడలేదని మళ్ళీ ఎనుకుంటే తిరుక్కుంటూ వెళ్తే ఆయన దేవాలయంలో పరిశీలితోనూ ఉన్నటువంటి ప్రధానులతోనూ మాట్లాడుతూ ఉండగా ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. మరి వచ్చి కలవరం చెందుతుంది. ఏమనంటే, మీకు చింత లేదా? మేము 3 దినాల నుంచి ఎతుకుతున్నాం, నేను మీ తండ్రి ఎంత దుఃఖపడుతున్నామో అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు యేసు ప్రభు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? ఆ సమయంలో ఆ మూమెంట్ నుంచి యేసేపు పేరు మనకు కనుక ఆ 12 సంవత్సరాల వాటికి సంరక్షించడంలో దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చినటువంటి యేసేపుగా మనం. కాబట్టి యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఇదిగో ఈ యొక్క మరియ భర్త అయినటువంటి యేసేపు యొక్క పాత్ర ఎంత విశిష్టమైందో మనం చూస్తాం, ఎంత శ్రేష్టమైందో మనం చూస్తాం. పేదవాడే కానీ దేవుని మాటకు లోబడినటువంటి పేదవాడే, నీతివంతుడైనటువంటి యేసేపు పేదవాడే. ఇదిగో దేవుడు చెప్పిన ప్రయాణం చేయమన్న దానికి ప్రయాణం చేయడానికి ఇష్టపడినటువంటి యేసేపు పేదవాడే. ఇదిగో యేసు ప్రభు దేవాలయంలో మాట్లాడినటువంటి మాటకు విధేయుడై ఇదిగో దేవుని పని మీద ఉన్నానన్నప్పుడు తర్వాత తను తాను కనపరుచుకున్నటువంటి యేసేపుగా మనం. పేదవాడే అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉందో, ఎన్నిసార్లు యెరూషలేముకి వెళ్ళాలో అన్నిసార్లు వాడుకు చొప్పున వెళుతున్నటువంటి కనుక ఇదిగో ఆయన పుట్టుకలో మరియ భర్త అయిన యేసేపు యొక్క పాత్రను ప్రస్తుతమైతే వచ్చేవాడు. ఇదిగో ఆయన మరణంలో అరిమితయ్య యేసేపు యొక్క విశిష్టత ఏందో మనం తెలుసుకుని అందరికీ చాలా వందనాలు బ్రదర్. సాయంకాల సమయంలో ఈ రీతిగా యేసుక్రీస్తు ఈ లోకంలో